మిథున రాశి 2026 ఫలాలు ప్రేక్షకులారా. మన ప్రతి ఒక్కరి జీవితం ఒక కథ. కొన్ని కథలు మనకు అర్థం కావు, కొన్ని కథలు మనల్ని మార్చేస్తాయి. 2026 సంవత్సరం మిథున రాశి వారికి అచ్చంగా అలాంటి కథ. మాటలతో ప్రపంచాన్ని గెలిచే మీరు, ఆలోచనలతో రాత్రులు గడిపే మీరు. ఇంతవరకు మీ జీవితాన్ని ఇతరుల అవసరాల కోసం వాడుకున్నారు. కానీ ఇప్పుడు నక్షత్రాలు మీకు ఒక మాట చెబుతున్నాయి. ఇక మీ జీవితానికి మీరు ప్రాధాన్యం ఇవ్వాల్సిన సమయం వచ్చింది. మిథున రాశివారు బయటికి నవ్వుతూ కనిపిస్తారు, కానాని లోపల చాలా ఆలోచనలు దాచుకుంటారు. ఎవరితోనైనా మాట్లాడితే సమస్య తేలిపోతుంది అనుకుంటారు. కానీ అదే మాటలు కొన్నిసార్లు మీకే ఇబ్బంది తెస్తాయి. 2026లో ఇదే మీకు పెద్ద పాఠం. ఈ సంవత్సరం మొదలవుతూనే మీ మనసులో ఒక ప్రశ్న తిరుగుతుంది. ఇలా జీవించడం సరైనదా? నేను కోరుకున్న జీవితం ఇదేనా? ఈ ప్రశ్నలకు వెంటనే సమాధానం దొరకదు. కానీ సమయం గడిచే కొద్దీ ఒక్కొక్క సంఘటన మీకు జవాబులిస్తుంది. జనవరి నుంచి ఏప్రిల్ వరకు మీకు కాస్త గందరగోళంగా ఉంటుంది. పని చేస్తున్నా సంతృప్తి లేదు. చుట్టూ ఉన్నవాళ్లు ముందుకు వెళ్తున్నట్టు అనిపిస్తుంది. మీరు మాత్రం అదే చోట నిలబడ్డట్టుగా భావిస్తారు. అసలు నిజమేమిటంటే మీకు కావాల్సిన మార్గం సిద్ధమవుతోంది. ఒకరోజు ఒక ఫోన్ కాల్ రావచ్చు, లేదా ఒక చిన్న అవకాశం ఎదురవుతుంది. మొదట అది పెద్దగా అనిపించదు, కానీ అదే అవకాశం 2026లో మీ జీవిత దిశను మార్చే బీజం. జూన్ తర్వాత మీ మాటలకు విలువ పెరుగుతుంది. మీ ఆలోచనలను ఇతరులు వినడం మొదలుపెడతారు. ఇంతకాలం మీరు చెప్పింది పట్టించుకోని వాళ్లే ఇప్పుడు మీ సలహా అడుగుతారు. ఇది మీకు లభించే నిశ్శబ్ద విజయం. డబ్బు విషయానికొస్తే ఇప్పటివరకు వచ్చిన డబ్బు వచ్చినట్టే పోయింది. కానీ 2026లో మీరొక విషయం నేర్చుకుంటారు. డబ్బు సంపాదించడమే కాదు, దాన్ని నిలుపుకోవటం కూడా ఒక కళ అని. సంవత్సరం మొదటి భాగంలో ఖర్చులు పెరుగుతాయి, అప్పులు, బాధ్యతలు ఒత్తిడి కలిగిస్తాయి. కానీ జులై తర్వాత పరిస్థితి మారుతుంది. ఒక అదనపు ఆదాయం లేదా పాతగా పెట్టిన ప్రయత్నం ఫలితం ఇవ్వటం మొదలవుతుంది. ఈ సమయంలో మీరు తీసుకునే ఒక నిర్ణయం మీ భవిష్యత్తు ఆర్థిక స్థితికి పునాది అవుతుంది. ప్రేమ విషయంలో మిథున రాశివారు చాలా సున్నితమైనవారు. మీరు ప్రేమను మాటలతో చూపిస్తారు, కానీ ఎదుటివాళ్లు మీ మాటల్ని అర్థం చేసుకోలేకపోతే అదే ప్రేమ దూరంగా మారుతుంది. 2026లో మీ ప్రేమ కథ నెమ్మదిగా ముందుకు సాగుతుంది. సింగిల్స్కు ఒక కొత్త పరిచయం వస్తుంది. మొదట స్నేహంలా ఉంటుంది, తర్వాతే ప్రేమ అని అర్థమవుతుంది. ఆ బంధంలో మాటల కంటే అర్థం ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే వివాహమైన వారికి చిన్న చిన్న అపార్థాలు రావచ్చు, కానీ విడిపోయే స్థాయి కాదు. మీరు వినడం నేర్చుకుంటే మీ బంధం మరింత బలపడుతుంది. కుటుంబంలో మీపై బాధ్యతలు పెరుగుతాయి. ఒక పెద్దవారి ఆరోగ్యం గురించి కాస్త టెన్షన్ ఉంటుంది, కానీ ఏడాది చివరికి ఇంట్లో ఒక శుభవార్త వినిపిస్తుంది. మీ మాటలకు కుటుంబంలో విలువ పెరుగుతుంది. మీరు చెప్పిన ఒక సలహా అందరి జీవితానికి ఉపయోగపడుతుంది. ఆరోగ్యం విషయంలో మాత్రం జాగ్రత్త అవసరం. మీకు పెద్ద సమస్య శరీరం కాదు, మీ మనసు. అతి ఆలోచనలు నిద్రను దూరం చేస్తాయి. స్ట్రెస్ పెరిగితే చిన్న సమస్యలే పెద్దవిగా మారతాయి. రోజూ కొద్దిసేపు ఒంటరిగా ఉండటం మీకు చాలా మేలు చేస్తుంది. సంవత్సరం చివర్లో మీలో ఒక మార్పు కనిపిస్తుంది. మీరు బయట ప్రపంచం కన్నా లోపల ఉన్న మీ గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. ఆధ్యాత్మికత వైపు ఆసక్తి పెరుగుతుంది. ఒక దేవాలయం, ఒక మాట, ఒక అనుభవం మీ మనసును తాకుతుంది. డిసెంబర్ వచ్చేసరికి మీరు వెనక్కి తిరిగి చూసుకుంటారు. ఈ ఏడాది నాకు ఏమిచ్చింది అని అడిగితే సమాధానం ఒక్కటే. 2026 మిథున రాశివారికి జీవితం గురించి అవగాహన ఇచ్చిన సంవత్సరం. మీ విలువ మీకే గుర్తు చేసిన సంవత్సరం. మీరు మిథున రాశివారైతే ఈ మాటలు మీకు ఖచ్చితంగా ఏదో ఒక చోట తగిలి ఉంటాయి. ఇలాంటి జీవితాన్ని తాకే రాశి ఫలాలు కథలా చెప్పే జ్యోతిష్యం మీ ఓజీ థాట్స్ ఛానల్లోనే. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, మీ మిథున రాశి స్నేహితుడికి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి కథల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే
కొన్ని కథలు వినడానికే కాదు, జీవించడానికి కూడా ఉంటాయి.